ఆవేశాన్ని అణుచుకొని తప్పును నివారించడం అది నీ వంతే. అంటే సమాజం ప్రతి దానికి దేవునిని నేరస్తుడిగా చేయాలి అనుకుంటుంది. అంటే వాళ్ళేదో ఉత్తములు, మంచివాళ్ళు, మాకే సంబంధం లేదు. దేవుని పిల్లలారా, ఇలాంటి మూఢనమ్మకాలు, వట్టి మాటలు నమ్మి మోసపోకండి. దేవుడు మనుషులను మంచివాళ్ళుగా చేశారండి. పుట్టుకతో మనమంతా నిష్కల్మషులం, పాపరహితం. అలాంటి వాళ్ళమైన మనం చెడిపోతున్నాం. దానికి ఎవ్వరూ కారణం కాదు, మనమే కారణం. కనుక నిర్ణయం అనేది ఎక్కడ ఉంది, ఎవరు తీసుకుంటున్నారు, ఎలా జరుగుతుంది అంటే దేవుడి మీద నెట్టేకండి. ఇది దేవుడు నా తల మీద రాసిన తలరాత ఎలా ఉందండి, నా తలరాత ఎలా ఉందండి. నీ తలరాత ఎలా ఉండడం ఏంటి? నీ తలరాత నువ్వు రాసుకోవాలి. హ్మ్? హ్మ్. నీ తలరాత నువ్వు రాసుకోవాలి. చాలామంది పిచ్చోళ్ళప్పుడు ఈ చేతిని చూసి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు గీతల్లో తలరాతలట. గీతల్లో రాతలేంటి? అయ్యో పిచ్చోడ, చేతిలో ఉన్నవి గీతలు, అది ఎలా మడిస్తే అక్కడ మడిచే దగ్గర గీత పడుతుంది, మడత పడుతుంది. ఒక తెల్ల కాగితం తీసి మడత పెట్టారు అనుకోండి, ఇలాగా నలిపారు అనుకోండి, ఎక్కడెక్కడ నలుగులు ఉన్నాయో, ఎక్కడెక్కడ మడతలు పడ్డాయో అక్కడ గీతలు ఏర్పడతాయి. దానికైనా భవిష్యత్తు ఉంటుందా? ఇలా ప్రతి గీత కోసం నువ్వు మాట్లాడాలంటే నేను అడిగిన నుంచి అరికాల వరకు అన్ని గీతలే. అంటే మనిషి ఏం చెప్తున్నాడంటే నీ భవిష్యత్తు అంతా గీతల్లో ఉందిరా, నీ నుదుటి మీద ఉన్న రాతల్లో ఉందిరా. రాతలు గీతలు కాదు, నీ చేతలు. బైబిల్ ఏం చెప్పింది? నీ చేతలు, నీ పనులే నీకు స్వర్గమా నరకమా అనేది నిర్ణయిస్తాయి. దేవుడు కాడు.